హాయ్ హలో అందరికీ నమస్కారం. ఇంకో వీడియోకి మళ్ళీ స్వాగతం. నేను చెప్పాను కదా బొర్రా కేవ్స్ వెళ్దామని. వైజాగ్ నుంచి బొర్రా కేవ్స్ జస్ట్ ఒక 80 కిలోమీటర్లు అనమాట, దగ్గరే. ఇందులో నేను బొర్రా కేవ్స్ అంటే అదేదో వేరే స్టేట్ అనుకున్నాను, కానీ అది కూడా విశాఖ జిల్లానే అన్నట్టు. నిన్న మన వైజాగ్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. చాలామంది చూశారు, చాలామంది కామెంట్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. మీ అందరు కామెంట్స్ ఎప్పుడు ఇలా చేస్తూ ఉండాలి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ చాలామంది చూస్తున్నాయి, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదంట. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ అన్నట్టు. ఇది బొర్రా కేవ్స్ వెళ్ళే రూట్ అనమాట. ఇది అంటే హైవే ఏమి లేదు, ఇదే రూట్ అంట, ఒక్క రూటే ఉంది. నాకు ఒక్కో చోట అయితే డౌట్ కూడా వచ్చిందనమాట. మనం ఏంటి ఇలాగ విలేజ్లోంచి వెళ్తున్నాం, గూగుల్ మ్యాప్ మన గదర కూడా చేసిందా, ఎట్టేటో తీసుకెళ్ళిపోతున్నా అని డౌట్ వచ్చింది. అప్పటికి అందరిని అడిగి వెళ్ళేవాడిని, ఇదేనా బొర్రా కేవ్స్ అని. కరెక్టే. తర్వాత కొన్ని కార్లు అవి అన్నీ చూసి మనతో పాటు వస్తూ ఉంటారు కదా కార్లు, ఆళ్ళ దాన్ని చూసి కన్ఫర్మ్ అయ్యాను అనమాట. ఇటేలే పర్వాలేదని. విలేజ్ రైడు, ఎక్కువ స్పీడ్ వెళ్ళలేము, ఎందుకంటే మధ్యలో పుసుక్కని గేదెలో ఆవులు వచ్చినాయి అనుకో మనం అయిపోతాం. అందుకే ఇలా స్లోగానే వెళ్ళాలి. అదో చూడు చెప్పంగానే కనిపిస్తున్నాయి. చాలామంది చెప్పారు ముందుకు వెళ్తే ఘాట్ రోడ్ ఉంటుంది, ఘాట్ సెక్షన్ భలే ఉంటుంది. చూడాలి అలాంటివన్నీ. ఘాట్ సెక్షన్ నాకు భలే ఇష్టం. అందుకే ఇది ఉంటాం 80 కిలోమీటర్లు ఉన్నా కానీ 2.5 గంటలు చూపిస్తుంది నా గూగుల్. ఎందుకంటే అందుకే ఘాట్ సెక్షన్ అనుకోవాలనుకుంటా. ఘాట్ సెక్షన్ ఉంటే మనం ఎక్కువ స్పీడ్ వెళ్ళలేం కదా, అందుకే అవి ఉండదు. చూద్దాం ముందుకెళ్తే ఏమైంది. పర్వాలేదు, రోడ్లు కొంచెం అంటే స్పీడ్గానే వెళ్ళొచ్చులే, కానీ నేనే వెళ్ళట్లేదు. ఇది చాలామంది తిరుగుతూనే ఉన్నారు కదా, మళ్ళీ ఎవరైనా అడ్డం వస్తారేమోనని చెప్పి. ఇది పాడేరు వైపు అనమాట. ఇది మన బండి చూడంగానే అందరూ సర్రమని ముందెళ్తారు మనకన్నా. అదేంటో ఇక్కడ జనాలందరికీ అలవాటే పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద బైకులు రావటం. పెట్రోల్ బంక్ ఫోన్లో అదృష్టం, పెట్రోల్ బంక్ ఉంది. అది మనోడు చూడ సర్రమని వచ్చాడు అడ్డంగా, అందుకే స్పీడ్గా వెళ్ళాం. దారి పొడుగున అరటి తోటలు కనపడుతున్నాయి అన్నీ చాలా ఎక్కువగా. అరటి తోటలు ఏంటో ఏమో కానీ మొత్తానికి ఇక్కడ నుంచి మనకి హిల్ స్టేషన్ మొదలైపోయినట్టుంది, స్టార్ట్ అయినట్టుంది. కొండలు ఇవన్నీ నేచర్ ఇక్కడ నుంచి మనకి చాలా బాగా కనబడుతుంది. అన్నట్టు మీకు చెప్పలేదు కదా, బొర్రా కేవ్స్ నుంచి జస్ట్ 20 కిలోమీటర్స్ వెళ్తే అరకు. పెద్ద దూరం ఏం కాదు, గంట సేపు జర్నీ అంట అంతే. నాకు అక్కడ చాలామంది చెప్పారు బొర్రా కేవ్స్ వెళ్ళాలి, బొర్రా కేవ్స్ తర్వాత అరకు వెళ్ళాలి. ఏంటంటే ఒకే దారి, సింపుల్గా వెళ్ళిపోవచ్చు, అంటే కష్టం లేదని చెప్పారనమాట. నేను అరకు వెళ్ళటం, బొర్రా కేవ్స్ వెళ్ళటం ఇదే ఫస్ట్ టైం, ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు. ఏం ఊరో ఇది, ఎక్కడ చూసినా జగనన్న ఫోటోలే కనపడుతున్నాయి రోడ్డు మీద. అవునులే, ఎంతన్నా జగనన్న కదా. గుంటూరు మెస్సా? మా ఊరు మెస్ ఎస్కా. నిజమే, అన్నం భోజనం టైంకి కాలేదులేండి, అయితే తినేవాళ్ళం. కానీ అరకులో బొంగులో చికెన్ ఫేమస్ అంట. చూద్దాం, అరకులో కూడా ఉంటుంది బొంగులో చికెన్, అలాగే బొర్రా కేవ్స్ దగ్గర కూడా ఉంటుందని చెప్పారు. చూద్దాం.
అదండి మాటలో పడి మెల్లిగా ఇప్పుడే మనం ఘాట్ రోడ్లో పడ్డాం. ఘాట్ సెక్షన్ వచ్చామన్నమాట. ఘాట్ సెక్షన్ రాగానే మొత్తం గ్రీనరీ కానీ చుట్టుపక్కల వ్యూస్ కానీ నిజంగా చాలా సూపర్గా ఉన్నాయి. అదిరిపోయినాయి అంతా ఒక మాటలో చెప్పాలంటే. అసలు ఇక్కడ కూర్చొని కాసేపు ఫోటో దిగాలనిపిస్తుంది. భలే ఉందాం ఇదంతా ఏరియా చూస్తానికి. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇవన్నీ, అందుకే నాకు చాలా ఎక్సైటింగ్ ఉందన్నమాట ఇవన్నీ చూస్తుంటే. నేననే కాదు, మీరైనా కానీ వచ్చినప్పుడు ఇక చూడండి, ఎవరైనా సరే కార్లో వెళ్ళే వాళ్ళందరూ దాదాపు స్కై విండో తీసుకొని పైనుంచి ఫోటోలు తీసుకుంటూనే ఉంటారు. కార్లో వెళ్ళేవాళ్ళు కానీ అందరూ ఆగి ఆగి వెళ్తారు ఇక్కడ. ఖచ్చితంగా ఫోటోలు తీసుకోవడానికి ఏదో ఒక టర్నింగ్ దగ్గర ఇలా ఎడ్జ్ దగ్గర ఆగుతారు. చూడండి టర్నింగ్స్ ఎలా ఉన్నాయో, దగ్గరికి వస్తే కానీ ఏమీ కనిపించట్లేదు. అన్ని టర్నింగ్స్ దగ్గర బోర్డు పెట్టి ఉంది, ఖచ్చితంగా హార్న్ కొట్టమని. హార్న్ కొడతానే ఉన్నాను, అదిగో వచ్చేసింది అది. ఘాట్ రోడ్ అంటే ఇలా ఉండాలబ్బా నిజంగా. ఇప్పుడు ఇంకా మధ్యాహ్నమే, సాయంత్రం కాదు. కింద ఎండ ఉంది, పైన ఎండ లేదు. ఎందుకంటే మనం కొండపైన ఉన్నాం కదా, అందుకే ఎండ లేదు. ఏదో ఘాట్ సెక్షన్ ఇరుక్కుపోయింది బండి, యాక్సిడెంట్ అయినట్టుంది దానికి. ఎండ ఉన్నా కానీ ఇక్కడ ఎందుకు గాలి పడి చల్లగా ఉందబ్బా నిజంగా, చాలా చల్లగా ఉంది. చాలా చల్లగా ఉండే సరే గాలి. కొంచెం ఎదురుగా సీనరీ చూడండి, కొండలు అవన్నీ భలే ఉన్నాయి నిజంగా. అసలు ఇలాంటి సీనరీ కోసం ఎంత దూరం మనం వచ్చింది. ఈ అరకు కానీ ఇవి కానీ, అరకు వెళ్ళే రూట్ కూడా ఇలాగే ఉంటుందో మరి ఎలా ఉంటుందో తెలియదు కానీ, ఇదే ఇలా ఉందంటే అరకు రూట్ నిజంగా బీభత్సంగా ఉంటుందేమో అనిపిస్తుంది ఇది చూసిన తర్వాత నాకు. ఇందాక దాకా బొర్రా ఎప్పుడు వెళ్తాం అనుకున్నాం కానీ, అబ్బో బస్సు కూడా ఉంది ఇక్కడ. ఎప్పుడు వెళ్తాం అనుకున్నాం కానీ, ఇప్పుడు ఈ రోడ్డు చూస్తుంటే ఏం వెళ్తాం కాసేపు నడుగుతాం, ఈ కాసేపు దోల్దాం, బండి దోల్దాం ఈ రోడ్డు మీద అనిపిస్తుంది. నిజంగా ఘాట్ సెక్షన్ ఈ రోడ్ మీద చాలా బాగుంది. అస్సలు మిస్ అవ్వకుండా ఫీలింగ్ ఇది. చూడు ఎలా ఉన్నాయో టర్నింగ్. ఇక్కడ ఎవరో బైక్ రాగారు, అదే అన్నోళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు అందరు బ్యాచ్ ఇక్కడ. చెప్పాను కదా, అందరూ ఆగటం ఫోటోలు తీసుకోవటం. ఇక్కడికి వస్తే కెమెరా నిండిపోవటమే ఫోటోలతో. ఈ టర్నింగ్ అన్న గర్రమని వచ్చాడు ఎవరో కానీ. ముందుకు వెళ్ళి మొత్తం రౌండ్ తిరిగితే కానీ ఏమీ కనిపించట్లేదు అసలు, రోడ్డు అలా ఉంది. అయినా కానీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఒకటి ఉంది. ఈ రోడ్డు మీద కూడా మన డామినర్ నిజంగా సూపర్, నాకు భలే నచ్చింది డామినర్. సస్పెన్షన్ కానీ దీని పికప్ కానీ నిజంగా బజాజ్ కంపెనీ వాడు కాళ్ళు పట్టుకోవాలి రా వెళ్ళి. నాకు ఎంత నచ్చిందంటే ఈ బండి, ఇప్పటివరకు ఈ బండి ఏ ప్రాబ్లం రాలేదు. బ్రేక్స్ విషయంలో కానీ సస్పెన్షన్ కానీ ఏ విషయంలో అసలు ఏం ప్రాబ్లం రాలేదు. అంత బాగుంది ఈ బండి అసలు. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ ఈ బండి వల్ల. ఎవరైనా టూరింగ్కి వెళ్ళాలంటే ఒక ఫారిన్ బైక్ కన్నా డామినర్ తీసుకోవడం చాలా బెస్ట్ అని నా ఉద్దేశం. ఎందుకంటే ఫారిన్ బైక్లు ఏదైనా అంటే, బ్రాండ్ పేరు వద్దులేండి చెప్తే బాధపడతారు మళ్ళీ. ఎందుకంటే ఫారిన్ బైక్లు ఎలా ఉంటాయి అంటే, అది ఏదైనా ఇలాంటి చోట ఏదైనా రిపేర్ వస్తే ఎవరు చూడరు. ఇక్కడ దానికి సంబంధించిన మెకానిక్లు ఎవరు ఉండరు. అదే బజాజ్ అయితే నేను చాలా షోరూమ్లు చూశాను వచ్చేదారిలో కూడా. సర్వీస్ సెంటర్ ఉంది, షోరూమ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అలాగే ఈజీగా ఫ్లెక్సిబుల్ అనమాట నడిపే. చీప్ అండ్ బెస్ట్ డామినర్ ఒక సూపర్ బైక్. భలే నచ్చింది అసలు ఇదైతే. ఈ టర్నింగ్లు ఏంట్రా బాబు మరి ఇంత ఘోరంగా ఉన్నాయి. ఇదిగో వీళ్ళు ఎవరు మళ్ళీ ఇక్కడ ఫోటోలు తీస్తున్నారు. అంటే అన్నీ అలాగే ఉంటాయి. ఈ సీనరీ చూడండి ఇది ఎలా ఉందో ఇక్కడ నుంచి. ఇక్కడికి మొత్తం గ్రీన్, అంత పచ్చగా కనపడుతుంది, అంత గ్రీనరీయే. రోడ్లు కూడా పర్లేదు శుభ్రంగానే ఉన్నాయి. అంటే రోడ్డు పక్కల చెత్త అదేమీ లేదు పెద్దగా, చెత్త చెదరం ఏమీ లేదు. ఇంకో గ్యాంగు
అలాగే గ్యాంగులు గ్యాంగులు వచ్చి మీటింగ్ పెట్టుకొని ఫోటోలు తీసుకోవడం. కరెక్టే, ఎవరైనా వస్తే అలాగే 10 మంది ఫ్రెండ్స్తోనే రావాలి. నేనంటే ఒంటరిగా వచ్చి నాకు అదొక అలవాటు కాబట్టి సరదా కాబట్టి వచ్చాను కానీ చుట్టూ పచ్చగా మధ్యలో రోడ్డు ఇలా మనశ్శాంతిగా ప్రయాణం చేస్తుంటే నాకు ఎంత దూరమైనా వెళ్ళిపోవాలనిపించింది. సాయంత్రం దాకా నేను ఇలాగ బయట రైడ్ చేస్తూనే ఉండాలనిపించింది. చూడు ఎదురుగా సీనరీ. ఇవన్నీ కెమెరాలో చూడటం కాదే కానీ నిజంగా చూస్తే మాత్రం ఏదో తెలియని ఫీలింగ్ అది. ఇంకా మనం ఎంత దూరం వెళ్ళాలో బొర్రాకి. వచ్చే దారంతా వీడియో తీశాను కానీ నేనే కొన్ని ఇలా హైలైట్ గున్నవి పెట్టాను అనమాట. వచ్చినా కనబడతాం. కార్లు చాలా ఉన్నాయి. ఇదే అనుకుంటా, చూద్దాం. లేదా ఊరు వచ్చిందబ్బా, ఈ బొర్రా ఈ ఊరేనా? ఇదే కార్లు గీర్లు చాలా ఉన్నాయి కదా, ఇదే అనుకుంటా. పదండి వెళ్దాం. బొర్రా కేవ్స్. చాలా దూరం నుంచే బస్సులు కార్లు చాలా దూరం పార్కింగ్ దూరంగా పెట్టుకున్నారు అంతే. అంతే, ఇలా బస్సులే రావాలి జనం, అప్పుడే ఫుల్ ఎంజాయ్మెంట్. చూడు ఎన్ని ఉన్నాయి బస్సులు కార్లు, మొత్తం టెంపో ట్రావెలర్లే ఉన్నాయి. అబ్బో, పండగ హడావుడి బాగానే ఉంది. అయితే మనం అనుకున్న దానికన్నా ఈ కార్లు హంగామాతో చూస్తే పదండి వెళ్దాం. చాలా ఉన్నాయి కార్లు. వాము, ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా నేను. ఎంతమంది? ఈ మారుతి కార్లు ఇన్నోవా లాగా ఉంటాయి చూడు, అన్నీ ఏ కనపడతాయి రోడ్డు మీద, చాలా కనిపించాయి నాకు. వావ్ ఇన్ని ఆటోలు, ఇన్ని కార్లు. వచ్చాం మనం లోపలికి. కార్లు అయితే అక్కడ పార్కింగ్ చేసుకోవాలి, బైక్ అయితే లోపల వరకు తీసుకురావచ్చు అంట. వెళ్దాం. ఇంకా టూరిజం ప్లేస్ నాకు ఈ సామాన్లు అమ్మటం ఇవన్నీ మామూలే. పార్కింగ్ ప్లేస్ చూసి తోసేద్దాం మన బండి. అదండి బొంగులో చికెన్ ఇక్కడ మనకి స్టార్ట్ అయిందనమాట. తినాలి దీన్ని, తిందాం. మన మధ్యాహ్నం భోజనం ఇదే. బొంగులో చికెన్ రేటు చెప్పలేదు కదా, చెప్తాను ఆగండి, అడిగేసి చెప్తా. బొంగులో చికెన్ పావు కిలో అయితే 150 రూపాయలు, అరకిలో అయితే 300 రూపాయలు అనమాట. పావు కిలో ఒకళ్ళు తినొచ్చు, అరకిలో అయితే ఇద్దరు తినొచ్చు. ఇది మన బొంగులో చికెన్. అది తినేసి మనం ఇంకా మెల్లిగా దారి పెట్టామన్నమాట. బొర్రాకి అసలు టికెట్ తీసుకుని ఎంటర్ అయిపోయాం. ఎంటర్ అయిపోతే లోపలికి వెళ్ళి దారి అనమాట ఇది. కొంచెం మెట్లు దిగాలి, ఎక్కాలి. ఈ వయసులో కూడా చూడాలని వచ్చింది చూడ, తప్పే లేదు. టూరిజం అంటే అంతే, అందరికీ ఇష్టం. ఏ వయసు, దానికి వయసు సంబంధం ఏం లేదు. వెళ్ళేదారిలో ఇక్కడ చిన్న వ్యూ పాయింట్ ఉందండి, అందరూ ఆగితే చూస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు. మనం కూడా తీసుకున్నాం. వచ్చేసాం మనం బొర్రా కేఫ్ దగ్గరికి. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం మెట్లు దిక్కి కిందకి వెళ్ళాలి. వెళ్దాం. జనాలు ఇప్పుడిప్పుడే వస్తున్నారు ఒక్కొక్కళ్ళుగా. లోపల ఉంటారులేండి, వెళ్తే దిగేద్దాం కిందకి. దిగితే ఇలా ఉంటుంది అనమాట. దిగిన తర్వాత కింద అక్కడ మనం పైన చూసాం కదా ఆ ప్లేస్. ఇక్కడ ఎండ ఏమీ ఉండదు, గాలి చల్లగా వచ్చింది. ఎందుకంటే ఇక ఈ కొండల మధ్యలో ఎండ ఎక్కడ వచ్చింది, అంత పైనే. ఈ కొండల వల్ల అనుకుంటా గాలి మీద చల్లగా వస్తుంది. ఫోటో సెక్షన్ స్టార్ట్. దిగి వెళ్దాం కిందకి. ఈ మెట్లు ఇవన్నీ కొత్త గట్టి ఉంటారు నాకు తెలిసి, అంటే బొర్రా గుహల్లో మెట్లే ఉంటాయి, ఒకప్పుడు నార్మల్గా ఉంటాయంట. లోపల భలే ఉందండి. ఈ లోపలంతా చీకటే, ఎప్పుడు వచ్చినా చీకటే, ఇంక లైట్లు ఉండాల్సిందే. లైట్లు ఉంటే మనకి ఏమైనా కనిపించింది, అదేం కనపడదు.
లోపలికి వస్తే 2 దారులు ఉంటాయి. మనం ఒక దారి నుంచి ఇటు వచ్చామన్నమాట. కొంచెం ముందుకెళ్ళి చూసుకుని వచ్చేసి మళ్ళీ ఇంకో దారికి వెళ్దాం. నిజంగా ఇవన్నీ చూస్తే మాత్రం వాళ్ళ ఆశ్చర్యం ఉంది. ఇవన్నీ ఎలా ఏర్పడినాయో, ఈ సహజంగా ఏర్పడినాయి మా చాలా కాలం క్రితం. అంతేగాని ఎవరో కట్టినవి తయారు చేసినవి మాత్రం కాదు. నిజంగా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఈ రోడ్లు ఇక్కడ ఎవరో బండలు వేసి మంచి పని చేశారంతా, లేకపోతే అసలు నడవలేకపోయేవాళ్ళు. ఏదో చీకటిగా హర్రర్ సినిమా చూసినట్టు ఉంది కదా ఇవన్నీ చూస్తుంటే. వర్ణ సినిమా చూసినట్టు. చివరికి వచ్చేసాం. దిగి ఇది 2 దారులు అని చెప్పాను కదా, ఇది ఎండింగ్ అన్నమాట దానికి. ఇది ఇక్కడ నిజంగా ప్లేసెస్ మాత్రం భలే ఉన్నాయి చూడటానికి. ఇది నాకు బాగా నచ్చిన ప్లేసు ఇది. అసలు ఈ లైటింగ్ వల్ల తెలియదు, ఇదంతా మంచులాగా అనిపిస్తుంది. ఏదో ఇందులోంచి నీళ్ళు కారుతున్నాయి, మంచు గడ్డగట్టినట్టు. ఏదో ఐస్, ఇదంతా ఐస్. ఇది ఐస్ గడ్డగట్టింది ఇక్కడ. ఎలా వచ్చిందో కానీ ఐస్ లోపల చల్లగాలికి అయి ఉండొచ్చు నాకు తెలిసి. ఓ, మన వీడియో తీస్తుంటే అందరూ హాయ్ చెప్తున్నారు మనకి. పండగ కదా, పిల్లలందరూ సరదాగా అలాగే ఉంటారులేండి. ఇంకా ఆ పైదాకా వెళ్ళలేము మనం, జస్ట్ ఇక్కడ వరకే చూడాలి. నేను చెప్పాను కదా మంచులాగానే నీళ్ళు కారుతున్నాయి పైనుంచి. ఇదంతా ఐస్ అనిపిస్తుంది నాకు. ఐసే అనుకుంటుంది, నీళ్ళు పడుతున్నాయి కదా లైట్గా. ఇంకో 2వ దారి ఉంటుంది, అటువైపు వెళ్ళి చూసేద్దాం మనం. కానీ బొర్రా కేవ్స్ మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్. లోపల నుంచి చూస్తే ఇలా ఉంటుంది అన్నమాట బయటికి దారి. మొత్తానికి ఇదండి. ఇంకోటి చివరికి వస్తే పైన శివాలయం ఉంటుంది, ఒక శివుడిది టెంపుల్ ఉందన్నమాట. పైకి ఎక్కాలి అది. అక్కడికి ఎక్కేటప్పుడు చెప్పులు అవి ఏమి వేసుకోకూడదు. ఎక్కంగానే వీడియో కూడా తీయొద్దని అక్కడ బోర్డు పెట్టింది, అందుకే తీయలేదు. ఏముంది, పైకి వెళ్ళి అక్కడ జస్ట్ శివలింగం కూడా దర్శనం చేసుకుని మాత్రమే. ఇంకా అలా చేసుకుంటే మొత్తానికి ఒక 2 గంటల్లో మొత్తం మీరు తిరిగి చూసేయచ్చు దీన్ని. కానీ ఫ్యామిలీతో వస్తే మాత్రం ఒక 2.5 గంటలు 3 గంటలు బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఫోటోలు గిటోలు అన్నీ తీసుకొని వర్త్ ఆఫ్ వాచింగ్. ఇంకా అయిపోయిన తర్వాత బయటకు వస్తే ఇది ఇంకో వ్యూ పాయింట్. ఇక్కడ జస్ట్ పక్కన ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉంది, ఐస్ క్రీమ్ షాప్ పక్కన అనమాట ఇది. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ దగ్గరలో ఒక వాటర్ ఫాల్స్ ఉంటుందంట, చాలామంది చెప్పారు. అది కూడా వెళ్ళి చూద్దాం. మనకి బండి ఉందిగా, బైక్ ఉంటే ఇదే అడ్వాంటేజ్, ఎట్టంటే తిరగడమే. బైక్ లేకపోతే మాత్రం మనిషికి 1000 రూపాయలు, అది గుర్తుంచుకోండి. కటికి వాటర్ ఫాల్స్ అంటారు. కటికి వాటర్ ఫాల్స్ చూడటానికి మనిషికి 1000 రూపాయలు. మనల్ని మహేంద్ర బండి ఉంటుంది కదా, టాటా సఫారీ కానీ ఇలాంటి సుమో కానీ పాత బండ్లు ఉంటాయి, అందులో ఎక్కించుకొని తీసుకొస్తారు. ఇదే కటికి వాటర్ ఫాల్స్. ఇక్కడ రావాలంటే 2 దారులు ఉంటాయి. ఒక దారి ఏమో 3 కిలోమీటర్లు నడవాలి. ఆ దారిలో అస్సలు రావద్దు. సుంకరమెట్ట అంటారు. సుంకరమెట్ట అనే ప్లేస్ అయితేనే రావాలి. వాటర్ ఫాల్స్ మీకు కళ్ళకి కనిపిస్తేనే కిందకి దిగండి, లేకపోతే దిగొద్దు అక్కడ నుంచి. లేకపోతే చచ్చినట్టు 3 కిలోమీటర్లు నడవాలి, చాలా కష్టం. పెద్దోళ్ళు అయితే చాలా ఇబ్బంది. సుంకరమెట్ట గుర్తుంచుకోండి. అక్కడైతేనే మీకు ఇది చూడటం ఈజీ. ఓకే, బాయ్.